ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడిన దేవుడు ఇచ్చిన ఈ సమయం కొరకు దేవాతి దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ నా కోసం ప్రార్థన చేశారని దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి మరలా మీతో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి క్షేమస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఇక్కడ లేఖన భాగంలో ఒక చక్కటి వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. నీవు నేను ఎక్కడ చెక్కబడ్డామో తెలుసా? దేవుని అరచేతిలో చెక్కబడ్డాం. నీవు నేను కూడా ఎవరి చేతిలో ఉన్నాం అంటే దేవుని చేతిలో ఉన్నాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన చేతులు అంత మంచివిగా కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఇతరుల చేతులను జడ్జి చేసినప్పుడు ఐరన్ హ్యాండ్ అనే సందర్భాన్ని గమనిస్తూ ఉంటాం. అంటే కొంతమంది చేతులు మంచివిగాను, కొంతమంది మంచి చేతులు కాదు అన్నట్లుగా మనకి మనమే నిర్ణయించుకుంటూ ఉంటాం, లేదా మనం ఇతరులను సంబోధిస్తూ ఉంటాం. అయితే మన చేతులు చాలా సందర్భాల్లో మంచి చేతులైనా ఐరన్ హ్యాండ్లు అయినప్పటికీ దేవుని యొక్క చేతులు ఎలాంటివి అంటే మనలను చెక్కుకున్న చేతులు. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీవు నేను కూడా దేవుని అరచేతిలో ఉన్నావన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోమాక. నీకున్న శ్రమలను బట్టి, నీకున్న కష్ట నష్టాలను బట్టి, అయ్యో దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుని చేతిలో నేను లేనేమో, దేవుని యొక్క కనుదృష్టిలో నేను లేనేమో అనే ఆలోచన నువ్వు కలిగి ఉన్నట్లుగా ఉన్నావేమో, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. దేవుడు నీతో మాట్లాడేది ఏంటి అని అంటే, చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కొని ఉన్నాను. నీవు నేను ఎక్కడున్నామంటే దేవుని చేతుల్లో ఉన్నాం. బహుశా మన చేతులు ఖాళీ చేతులుగాను, మన చేతులు వట్టి చేతులుగాను, మన చేతులు ఐరన్ హ్యాండ్లుగాను, లేదా దురదృష్టకరమైన చేతులుగా మన చేతులు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మన చేతుల మీదుగానే కొన్ని మనం చేజారుకొనిన సందర్భాలు, విషయాలు ఉండొచ్చు. కానీ దేవుని చేతిలో నీవు నేను ఉన్నామని, అట్టి యొక్క దేవుని చేతిలో ఉన్నామన్న సత్యాన్ని బట్టి మనము సంతోషించదగిన వారంగాను, నిరీక్షణతో నెమ్మదితో ఉండవలసిన వారముగాను ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అధైర్యపడకు, కృంగిపోకు. నీకున్న స్థితిగతులను బట్టి నిరుత్సాహపడకు. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే దేవుని అరచేతిలో చెక్కబడి ఉన్నావు. ఆమేన్. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే దేవుని యొక్క అరచేతిలో నీవు చెక్కబడి ఉన్నావు. ప్రతిదినం ఆయన నిన్ను చెక్కుతూ ఉన్నాడు. తన స్వరూప్యంలోకి నువ్వు మారాలని, తన స్వరూప్యంలో నువ్వు ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను వాక్యం ద్వారా మనలను మలుచుతూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు. మాటలను బట్టి దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు అందరూ ఈ మాటలు వింటున్నారు. వారి జీవితాల్లో మీరు అద్భుతాలను మీరు జరిగించి, అయ్యా ప్రభా, వాక్యము ద్వారా వారి జీవితాలను ప్రభా కట్టుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను తండ్రి. చూడుము, నా అరచేతుల్లోనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు గనుక మమ్మల్ని అందరినీ మీ అరచేతుల్లో చెక్కుకున్నందుకు వందనాలు ప్రభా. నీ స్వరూప్యం ఇవ్వాలి అనే ప్రభా, నీ స్వరూప్యం మాలో చూడాలి అని నీవు నిరీక్షిస్తున్నావు కనుక అట్టి స్వరూప్యాన్ని మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.